హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటి అంటే ఒక జ్యువెలరీకి సంబంధించిన పార్సల్ ఓపెనింగ్ వీడియో. ఇంకా చాలామందికి పార్సల్ ఓపెనింగ్ వీడియో సరిగ్గా తీయడం రావట్లేదండి. ఏదైనా కంప్లైంట్ ఇష్యూ వచ్చినప్పుడు క్లియర్ పార్సల్ ఓపెనింగ్ వీడియో లేకుండా కంప్లైంట్ రైజ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నా. ఇది నాకు ఒక కస్టమర్ పంపించారు. ఆ కస్టమర్ ఎంత క్లియర్గా తీశారో అని మీకు చూపించడానికి అండ్ మీరు కూడా ఇలానే తీయాలి అని చెప్పడానికి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇందులో ఉన్న జ్యువెలరీ అయితే సూపర్ కలెక్షన్. సో ఈ జ్యువెలరీకి సంబంధించిన ఫోటో అండ్ ప్రైజ్ నేను వీడియో ఎండ్లో డిస్ప్లే చేస్తాను, చూసేయండి. సో ముందైతే మనము ఓపెనింగ్ వీడియో ఎలా తీయాలి, ఒకవేళ ఐటమ్ డ్యామేజ్ వస్తే మనం ఎలా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకు చూపించాలి అన్నది మాత్రం మీరైతే క్లియర్గా ఈ వీడియోలో చూసేయండి. సో ఒకటి ఏంటి చెప్తున్నానంటే, ఈ జ్యువెలరీ అయితే డ్యామేజ్ ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు కాబట్టి నేను డ్యామేజ్ చూపించట్లేదు. కానీ మీరు వీడియో తీసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్టికులర్గా చూపించాలి. ఒకవేళ డ్యామేజ్ ఏదైనా ఉంది అంటే వీడియోలోనే చూపించాలి. అండ్ వీడియోని పాస్ చేయడం, కట్ చేయడం, 2 to 3 పార్ట్స్గా చేయడం, పంపించడం కుదరదండి. క్లియర్గా ఒకే వీడియో మీరు ఎన్ని మినిట్స్ తీసినా నిదానంగా చూసుకొని అందులో ఎన్ని ఐటమ్స్ వచ్చాయి, ఏ ఐటమ్స్ వచ్చాయి, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటము డిజైన్ డ్యామేజ్ అయ్యిందా లేక నీట్గా ఉందా అన్నది మీరు ఓపెనింగ్ వీడియోలోనే చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా ఏదైనా డ్యామేజ్ అనిపిస్తే అది వీడియోలో మీరు పాయింట్అవుట్ చేసి దగ్గరికి జూమ్ చేసి చూపించాలండి. క్లియర్ పార్సల్ ఓపెనింగ్ వీడియో లేకపోతే ఎక్స్చేంజ్ చేయడం అనేది కష్టం అవుతుంది. సో ఎక్స్చేంజ్ కూడా యాక్సెప్ట్ చేయము. ఎందుకంటే చాలామంది ఒకదాని వీడియోను ఇంకో దానికి పెట్టేసి మాకు డ్యామేజ్ వచ్చింది అంటే మాకు ప్రూఫ్ కావాలి కదండి. అందుకని చెప్పేసి మేము ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీ ఫాలో అవుతాము. సో ఈ కస్టమర్ ఎంత క్లియర్గా వీడియో తీశారంటే 360 degrees వీడియో అన్నట్టు ఎంత నీట్గా తీశారో చూడండి. మీకు జ్యువెలరీ కనిపిస్తుంది కదా, ఎంత నీట్గా జ్యువెలరీని చూపిస్తున్నారో. అలానే డ్యామేజ్ ఏదన్నా ఉన్నా కూడా అంతే క్లియర్గా తీయాలి. సో పార్సల్ ఓపెనింగ్ వీడియో మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి ఇంకో వీడియో యాడ్ చేస్తున్నాను మన యూట్యూబ్ ఛానల్లో. అండ్ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎలా ఆర్డర్ చేసుకోవాలి. సో ఇది ఈ వీడియోలో నేను మళ్ళీ చెప్తున్నానండి. మీరు ఎక్కడైతే వీడియో జ్యువెలరీ చూస్తున్నారో అంటే మన యూట్యూబ్ ఛానల్లోనా, లేక మన ఇన్స్టాగ్రామ్లోనా, లేకపోతే వాట్సాప్ గ్రూప్లోనా, చాలామంది వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యారు. సో ఎక్కడ చూసినా దానికి సంబంధించిన ఫోటో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పెట్టాలండి. సో వాట్సాప్ నెంబర్ ఏంటి అంటే నేను స్క్రీన్ మీద ఇచ్చాను కదా, అదే నెంబర్ అండి. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఒక్క స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ ఉందో అది మాత్రమే ఈ జ్యువెలరీకి సంబంధించిన వాట్సాప్ నెంబరు, వేరే ఏ నెంబర్స్ లేవండి. అండ్ సో వేరే నెంబర్కి ఎవరికో ఫార్వర్డ్ చేసి మళ్ళీ మమ్మల్ని అడగండి. ఇలా చాలామంది కస్టమర్స్ అడుగుతూ ఉన్నారు. సో డీటెయిల్స్ లేకుండా మీరు ఎలా పడితే అలా పెట్టకండి. నేను స్క్రీన్ మీద ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నానో అదే నెంబరే బిజినెస్ నెంబర్, అదే నెంబర్కే వాట్సాప్ నెంబర్ ఉంది. మీకు అంతగా డౌట్ ఉంటే అదే నెంబర్కి కాల్ చేసి కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంతే తప్పించి ఎవరికో ఆర్డర్ చేసి అడగకండి. సో ఆ స్క్రీన్ షాట్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు మీరు ఏదైతే ప్లేస్ చేశారో అది అవైలబిలిటీ ఉంది అని చెప్పినప్పుడు మీరు పేమెంట్ చేసి అడ్రస్ పంపిస్తే మేము డిస్పాచ్ చేస్తామండి. డిస్పాచ్ చేసిన తర్వాత 10 to 15 days డెలివరీ టైం అండి. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. డెలివరీ ముందే నాకు 2 daysలో 3 daysలో రాలేదు అని చెప్తున్నారు. డెలివరీ టైము మినిమం 10 days అండి. 10 days కొరియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ అడ్రస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అండ్ వర్కింగ్ డేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో టోటల్గా 10 to 15 days డెలివరీ టైము. ఇంకా మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇంకా మోర్ డిజైన్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి.